అదే సుజాతని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాధ ఎలానో అలవాటైపోయింది. కానీ మళ్ళీ సుజాత లాంటి అమ్మాయి మాత్రం దొరకదు శృతి. సరే సుబ్బు, నువ్వేం చేస్తున్నావో నీకే తెలియాలిరా. సరేరా, నీ ఇష్టం. ఉంటాను. సరేనా? పెళ్ళికి పిలు. పెళ్ళికేమో లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు. కానీ సుజాత గారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పి కూడా అంటున్నారు. నా చిట్టి ఎత్తితే 3 లక్షలు డబ్బులు వస్తాయి. కానీ పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టినా ఇల్లు కొనాలన్నా ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ సుబ్బు, ఏంటి అంత త్వరగా వచ్చేసావు? ఏంటి రాత్రంతా పడుకోలేదా? కళ్ళు అలా వాచే. అదేం లేదండి సుజాత గారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది చెప్పు.